మామూలు పర్ఫార్మెన్స్ కాదు అసలు. ఎవ్రీ వీక్ అలానే చీకటి అయిపోతుందని ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. లంచ్ ఎర్లీగా చేసి కలర్ఫుల్గా ఉన్నారు. లో పాటు కూరగాయలన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి లంచ్ బాక్సెస్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫన్ డే కాదు బిజీ డే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. బ్లాగ్ చాలా ప్రొడక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు వీక్ అంతా స్మూత్గా, ఎటువంటి హడావుడి కంగారు లేకుండా హ్యాపీగా ఉండాలంటే వీకెండ్లో ఏం చేసుకోవాలి, నేను యూజువల్గా సండేస్ ఎలా చేసుకుంటాను, వీక్ అంతా స్మూత్గా ఉండడానికి ఎలా ప్లాన్ చేసుకుంటాను, వారానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సండే కాబట్టి, చలి కాబట్టి కొంచెం లేట్గానే లేచాం. ఇంకా నా మార్నింగ్ అయితే ఈరోజు బాల్కనీ క్లీనింగ్తో స్టార్ట్ అయింది. ఆల్రెడీ మీరు చూస్తారు కదా, ఒక మంచి వేడి కాఫీ అయితే తాగేయడం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా గ్రైండర్ ఆన్ చేసేసి ముందు రోజు నైటే పప్పు నానపెట్టేశాను. ఇడ్లీకి వేసిస్తే అది అవుతూ ఉంటుంది. గ్రైండర్ ఎలా అంటే అది ఆన్ చేసేసి మనం ప్యారలల్గా బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు. ఎందుకంటే బాగానే టైం పట్టేస్తుంది కాబట్టి ఈజీగా 20 to 25 minutes పడుతుంది ఇడ్లీ బ్యాటర్కి. దోశకి ఎంత లేదన్నా 45 minutes అలా పడుతుంది. కాబట్టి ఆ టైంలో దాన్ని చూస్తూ కూర్చుంటే మనకే వస్తుంది. కాబట్టి పిండి అయితే ఆన్ చేసేసి రవ్వ అదంతా నానపెట్టేసి వచ్చి ఈ బాల్కనీ పని అయితే చూస్తున్నాను. ముందు రోజు అంటే సాటర్డే రోజు బాగా విండ్ అనమాట. 2 days అలానే ఉంది. ఐ థింక్ ఫ్రైడే నుంచి అనుకుంటా ఫుల్ విండ్ ఉంది. రెయిన్ అని కూడా చూపిస్తుంది కానీ వెదర్ ఫోర్కాస్ట్లో, బట్ వర్షం అయితే రాలేదు. ఇదంతా షిమ్లా మనాలి సైడ్ స్నోఫాల్ ఎఫెక్ట్ అనమాట. అక్కడ ఎప్పుడైతే స్నోఫాల్ ఉంటుందో ఇక్కడ ఆ టైంలో మాకు బాగా విండ్, అప్పుడప్పుడు వర్షాలు. లాస్ట్ ఇయర్ అయితే వర్షాలు పడ్డాయి ఈ టైంకి. ఇయర్ వర్షం అయితే లేదు కానీ వెదర్ మాత్రం అలానే ఉంది. ఇయర్ చలి ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను కానీ అస్సలు సన్ కనపడినంత చలి. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది, పర్టికులర్గా బట్టల విషయంలో. ఎవ్రీ టైం ఇలా ఉండదు. అంటే మార్నింగ్ ఈవినింగ్ 3:30-4 నుంచి చలి అనిపిస్తుంది కానీ బట్ మధ్యలో ఒక 2 to 3 hours కొంచెం సన్ అయితే వచ్చేది. ఆ టైంలో ఏంటంటే బట్టలు మనం బయట వేసేసుకుంటే మంచిగా ఎండే టైంలో ఆరపెట్టేసేదాన్ని, తర్వాత లోపల వేయడం అలా చేసేదాన్ని. ఇప్పుడు అసలు వారం రోజులు అసలు సన్నే కనబడట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంక ఈ బాల్కనీ అంతా మీరు చూసారు కదా, అంత మెస్సీ అయింది ఆ గాలి ఎఫెక్ట్ వల్ల. బాల్కనీలో కాకులు ఎందుకు వచ్చాయి అని చెప్పడానికి ఈ సోదంతా చెప్పాల్సి వచ్చిందనమాట. ఇంత జరిగింది నిన్న అని. ఇంకా అదంతా ఊడ్చేసి మొక్కలకి వాటరింగ్ చేస్తాను. మీరు నమ్ముతారో లేదో 8 days అయింది. 8th day అనమాట ఈరోజు నేను మొక్కలకి వాటర్ వేస్తుంది. ఇంకా నిన్న బెడ్షీట్స్ చేంజ్ చేశాను. సో మార్నింగ్ లేవగానే అవి ఆన్ చేసేసాను. కొంచెం లైట్గా ఎండ కనపడగానే అబ్బా బోల్డ్ అంత సంతోషపడిపోయి బెడ్షీట్స్ అయితే ఆరబెట్టేశాను. కానీ నేను గ్రైండర్ పని చూసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మళ్ళీ అంతా క్లౌడీగా అయిపోయింది. ఇంకా నా దాపన అయ్యేసరికి ఇడ్లీ పిండి అయిపోయింది. ఇడ్లీ పిండి తీసేసి ఇక్కడైతే దోసపిండి గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ ఏంటంటే మనం వీక్లీ వన్స్ అంటే వీక్ అంతా వాడేస్తామని కాదు, నాకు ఒక 3 days అలా ఈజీగా వచ్చేస్తుంది. మిగతా రోజుల్లో వేరే టిఫిన్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటాం కదా. బట్ ఎవ్రీ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ నేను క్వాంటిటీ బాగా తగ్గించి వేశాను. ఎందుకంటే మిల్లెట్ మిక్స్ అవన్నీ చేసి పెట్టాను కదా. మధ్యలో మీ అందరికీ తెలుసు రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, రాగి దోశ ఇలాంటివన్నీ వేసుకుంటూ ఉంటాం.
ఈ ఇడ్లీ పిండి, దోస పిండి పాప కోసమని ఫుల్‌గా రెడీ చేసి పెట్టేయడం వల్ల ఇంకా టైంకి అది ఈజీగా అనిపిస్తుంది. సో, మేము కూడా అదే వేసుకొని తినేస్తున్నాం. ఇంక ఇడ్లీ పిండి రెడీ చేసి దోస పిండి ఎలాగో గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్‌లో స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసేసి వచ్చి మంచిగా నేను నా సండే పూజ కూడా చేసేసుకున్నాను. సండే కూడా పూజ చేస్తారా అంటే నాకు కుదిరిన అన్ని రోజుల్లో నేను పూజ చేసుకోవడానికే ఇష్టపడతాను. ఎందుకంటే నాకు అదొక మెడిటేషన్ లాగా అనమాట. డైలీ కొంతమందికి మెడిటేషన్ చేస్తే డే అంతా ఎంత బాగుంటుందో 5 మినిట్స్ అలా నాకు 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఆ టైంలో నేను చేసుకునే పూజ నాకు మెడిటేషన్ లాగా. సో, కుదరని రోజుల్లో ఎలాగో కుదరదు, కుదిరే రోజులు అన్నిట్లో కంపల్సరీ చేసుకుంటాను. అందులో సండే మండే తేడాలు ఏమి ఉండవు. ఇంకా ఆ పని అయిపోయేసరికి దోసపిండి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ తీసేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే దోసపిండి కూడా చూడండి ఎంత చిన్నదానిలో వేసానో. ఎలా అయినా సరే ఈ వీక్ మిల్లెట్స్తో దోశలు వేయాలని మామూలు బ్యాటర్స్ అన్నీ ఇలా తక్కువగా వేసాను అనమాట. ఇంకా ఈరోజు లంచ్ కోసం ప్లాన్స్ అయితే ముందు రోజు నైటే చెప్పారు చికెన్ దమ్ బిర్యానీ కావాలని. దాని ప్రిపరేషన్సే మ్యారినేషన్ ప్రాసెస్. చికెన్ దమ్ బిర్యానీ నేను చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఇక్కడ డీటెయిల్డ్ రెసిపీ ఏం షేర్ చేయట్లేదు, కానీ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వీడియోస్ చూడలేదు, మళ్ళీ ఒకసారి దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా షేర్ చేయక్క అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా మీకోసం కంప్లీట్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తాను. ఇంకా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా అవ్వదు కాబట్టి ముందు బోల్డ్ అండ్ ఆనియన్స్ కట్ చేశాను. ఒకేసారి బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్కి అన్నిటికీ కలిపి. ఈ ఆనియన్స్ ఆ పింక్ కలర్ వస్తున్నాయి, కొత్త ఆనియన్స్ అంటారు కదా, అబ్బా మామూలుగా లేదు. జస్ట్ మనం ఇలా కట్ చేయడం స్టార్ట్ అయిపోతుంది కళ్ళు మండిపోవడం. అబ్బా ఎన్ని కన్నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయో ఈ ఉల్లిపాయలు పుణ్యమా అని. ఇంకా అలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. వాటిని కూడా ఫ్రోజన్ కొనకండి, ఎందుకు అన్నెసరీ మీనింగ్లెస్గా ఉంటుంది తెలుసా. కొన్ని అసలు వింటున్నా చూస్తున్నా కూడా సింపుల్గా బిర్యానీ చేసుకోవడానికి 10 నిమిషాల ముందు చేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రోజన్ కొనుక్కోవాలా. మనం అసలు ఎక్కడ ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం, నాకేం అర్థం కావట్లేదు. నాకైతే పర్సనల్గా నచ్చవు ఇలాంటివి. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది నాతో చెప్పండి. మంచిగా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ ఒకటి తీసుకొని ఆయిల్ వేసి మీకు కావాల్సిన ఆనియన్స్ వేసిన వెంటనే ఉప్పు వేశారంటే మంచిగా అలా కంటిన్యూగా ఫ్రై చేస్తూ ఉంటే 10 మినిట్స్ లోపే రెడీ అయిపోతాయి ఫ్రైడ్ ఆనియన్స్. పెద్ద టైం ఏం పట్టదు. ఇంకా దమ్ముకు కూడా నేను థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని ఇందులోనే పెట్టేస్తాను కాబట్టి ఇందులోనే చేసేస్తున్నాను. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా హోల్ బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్ అండ్ మన పుదీనా లేకుండా బిర్యానీ ఉండదు. గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఆనియన్స్తో పాటు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఆ తర్వాత అవి ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసి అది కూడా బాగా మిక్స్ చేయండి. మనం ఏం చేయకుండానే చికెన్ నుంచి బోల్డ్ అంత వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ వాటర్ సరిపోతుంది లైట్గా కుక్ అవ్వడానికి. కొంతమంది ఓవర్ నైట్ మ్యారినేటెడ్ చికెన్ని డైరెక్ట్గా దమ్ కూడా పెట్టేస్తారు. బట్ నాకు ఎక్కడన్నా చికెన్ పీస్ కొంచెం పచ్చిగా ఉందనుకోండి నాకు నచ్చదు, మా ఇంట్లో వాళ్ళు అసలే తినరు. సో నేను ఒక 50% నార్మల్గా కుక్ చేసుకొని 50% దమ్లో కుక్ అవనిస్తాను. అండ్ ఇక్కడ రైస్కి కూడా పెట్టేశాను. దీనికి కూడా అంతే, మీరు రైస్కి వాటర్ క్వాంటిటీ ఏం మెజర్ చేయవసరం లేదు. దీనికి మనం స్ట్రెయిన్ చేసి వేసేస్తాం కాబట్టి మీరు తీసుకున్న బియ్యానికి కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకొని అందులో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్, కొంచెం సాల్ట్, పుదీనా, షాజీరా కంపల్సరీ వేసుకోండి. అండ్ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే రైస్ పొడిగా వస్తుందన్నమాట. ఇంకా దీనిలో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవడమే. 70% రైస్ని కుక్ చేసుకోండి, 50% చికెన్, 30% రైస్ అందులో కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా వాటర్ అయితే బాయిల్కి వచ్చేసినాయి, అందులో రైస్ కూడా వేసేస్తున్నాను. ఇంతకీ మీరు దమ్ బిర్యానీ ఎలా చేస్తారు, మీకు దమ్ బిర్యానీ ఇష్టమా, పులావ్ అంటే ఇష్టమా అనేది నాతో కామెంట్ చేయండి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, కంటెంట్ నచ్చుతుందా? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా వీడియోని హైప్ చేయండి. మీరు ఎంతమంది వీడియోని హైప్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో దట్ మన కంటెంట్ ఇంకొంతమంది యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి మీ హైప్ వల్ల ఇంత యూజ్ ఉందని అర్థమైన తర్వాత కూడా హైప్ చేయకుండా ఉంటే ఎలా చెప్పండి? ఇక్కడే వీడియోని పాజ్ చేసి హైప్ చేసి చూడడం కంటిన్యూ చేయండి.
ఇంకా చికెన్ రైస్ కుక్ అయిపోయి మన తదుపరి కర్తవ్యం వెంటనే దమ్ పెట్టేసుకోవడమే. ఇంకా దమ్ పెట్టేసుకొని దీన్ని మంచిగా లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసారంటే యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. హలో అండి, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు? మా బిర్యానీ అయితే దమ్ అయిపోయింది, ఆఫ్ చేస్తాను. కొంచెం సెటిల్ అయ్యే టైం అయితే ఇచ్చాను. మార్నింగ్ గ్రైండర్ వేసానుగా, గ్రైండర్ క్లీన్ చేసి పెట్టేశాను, అది లోపల పెట్టాలి. అండ్ బిర్యానీలోకి రైతా, ఆనియన్స్ అండ్ లెమన్ కూడా రెడీ చేసి పెట్టా. అది సంగతి. కర్రీ ఏం చేయలేదు ఇప్పుడు, ఓన్లీ బిర్యానీయే. కర్రీ ఈవినింగ్ చేస్తా రోటీలోకి అది. అండ్ వంట చేస్తూనే ఇన్ని గిన్నెలు అయితే క్లీన్ చేశాను. ఇంక ఇప్పుడు తిన్నవి ఇంకొన్ని ఉంటాయి, అవంతా తర్వాత చేసేసుకుంటాం. కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అది ఇంక ఇప్పుడు మా అమ్మమ్మని బిర్యానీ తినేయాలి, ఆకలేసేస్తుంది. బయటేమో మార్నింగ్ చూపించాను కదా, ఆ కొంచెం సేపే ఆ ముచ్చటంతా. కరెక్ట్గా నేను బెడ్షీట్స్ వేసి లోపలికి వచ్చాను, మళ్ళీ క్లౌడీగా అయిపోయింది. ఇప్పుడైతే అసలు వర్షం పడేలా ఉంది, అంత చలిగా అలా ఉంది. మా వాళ్ళు అయితే హీటర్ వేసుకొని హ్యాపీగా కూర్చున్నారు. బిర్యానీ ఎప్పుడు వస్తుందా ఎంజాయ్ చేసేద్దామని. అది సంగతి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇది మన దమ్ బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో తెలుసా. ఒక్కసారి మీరు ఇంట్లో చేయడం ట్రై చేసి పర్ఫెక్ట్గా చేయడం వచ్చేసిందంటే మీకు ఎంత మంచి రెస్టారెంట్లో దమ్ బిర్యానీ తిన్నా మన ఇంట్లో తిన్న టేస్ట్ అయితే రాదు. ఫైనల్గా రైతా కూడా చేశాను కాబట్టి మా లంచ్ ప్లేట్ అయితే ఇది, ఆనియన్స్తో పాటు బిర్యానీ విత్ సమ్ ఆనియన్ రైతా. హలో, గుడ్ ఈవినింగ్. టైం 4:30 అయింది. వెజిటబుల్స్కి స్టార్ట్ అయ్యాం. బయట చూస్తే ఇప్పుడే 6 అయిపోయిందా అన్నట్టుంది. ఎవ్రీ వీక్ అలానే చీకటి అయిపోతుందని ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం. లంచ్ ఎర్లీగా చేసి పడుకోకుండా అలానే కూర్చొని టైం పాస్ చేసి బయలుదేరాం. హలో బాబు. హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ సండే. థ్యాంక్ యూ. హ్యాపీ సండే. సండే అయిపోవచ్చింది ఇప్పుడు. ఇంకా రేపటి నుంచి బ్యాక్ టు ఆఫీస్. వెళ్ళాలిగా ఆఫీస్కి. మా తల్లికి మాత్రం ఇంకో 1 వీక్ ఉన్నాయి వింటర్ వెకేషన్. హాయ్ తల్లి. హలో. ఎంజాయింగ్? yes a lot. రేపటి నుంచి హాలిడే హోంవర్క్ స్టార్ట్ చేయాలి తల్లి. okay. yes కదా? yes true. she is ready, we are ready, going to market, వెజిటబుల్ మార్కెట్. మీకు 2 weeks 3 weeks గ్యాప్ వచ్చేసింది కదా. మార్కెట్ చూద్దాం, వెజిటబుల్స్ చూద్దాం, ఫ్రెష్ వెజిటబుల్స్. కానీ లేట్గా వెళ్తే లైట్ లేసేస్తున్నాడు, తెలియట్లేదు ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది. అన్నీ బాగున్నట్టు ఉంటాయి కానీ కలర్ కులిపోతాయి. అలా ఎప్పుడు మనం తెచ్చుకోలేదులే తల్లి, చూసి తెచ్చుకుంటాం కదా మనం. చూసి తెచ్చుకుంటాం కదా. ఓకే, ఒకసారి బయట వెదర్ చూపిస్తా. ఇంకా బయట వెదర్ అయితే అలా ఉంది. సమ్మర్లో అయితే ఈ టైంకి మంచి ఎండ ఉంటుంది. ఈ రోడ్లో వస్తున్నప్పుడు రైనీ సీజన్లో అయితే గ్రీనరీగా భలే అనిపిస్తుంది. ఇప్పుడు అంతా డస్ట్ అక్యుములేట్ అయిపోయి ట్రీస్ అన్నీ అదో రకంగా ఉన్నాయి. అసలు ఏమి కళ లేకుండా జీవం లేకుండా అంటారు చూసారా, అలా ఉన్నాయి. పాపం అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. చాలా డ్రై ఏం అయిపోలేదు కానీ గ్రీన్గానే ఉన్నాయి. బట్ బోల్డ్ అంతా డస్ట్ అంతా పడిపోయి ఉంది. ఇక్కడ పొల్యూషన్ గురించి తెలిసిందే కదా. ఇంకా అలా మార్కెట్లోకి అయితే వచ్చేసాం. ఇంకా మనకైతే హై ఫీస్. నాకైతే పర్టికులర్గా, మీకు ఎంతమందికి ఇలా చూస్తే బాగా అనిపిస్తుందో చెప్పండి. రేగ్గాయలు కూడా వచ్చేసాయి. మన బేర్ ఎలాగో వస్తుంది ఇక్కడ పెద్ద పెద్దవి. ఈ చిన్న చిన్న రేగ్గాయలు ఏంటంటే ఈ సంక్రాంతి టైంలోనే వస్తాయి, ఒక 1 month అలా. అండ్ నార్మల్ నాగ్పూర్ ఆరెంజెస్ అయితే రావట్లేదు, కిన్నో ఒక్కటే వస్తుంది. ఇంకా అవే తీసేసుకున్నాను. 1.5 kg 100 రూపీస్ అట్ట కిన్నో. ఈవెన్ జాంకాయలు కూడా అంతే, 1.5 kg 100 రూపీస్. అండ్ ఫ్రెష్ మెంతి కూర, అల్లం వెల్లుల్లి ఇలాంటివన్నీ లేనిదే మనకు అసలు వీక్ అంతా గడవదు కదా. వీక్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడన్నా పులావ్స్ చేయాలన్నా ఏదన్నా అర్జెంట్ రెసిపీస్ ఎందులో కన్నా యూస్ చేసుకోవచ్చు. నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక చిన్న బాటిల్లో చేసి పెట్టుకుంటా కదా, అది ఓన్లీ పులావ్స్ ఏదన్నా ఫ్లేవర్డ్ రైస్లు అలాంటివి చేయాలన్నప్పుడే. నాన్ వెజ్ కుక్ చేయాలన్నప్పుడు నేను ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేయను. ఫ్రెష్గా జింజర్ గార్లిక్ రెడీ చేసుకొని ముద్ద మసాలా చేస్తాను కదా, అలా చేస్తేనే బాగుంటుంది.
ఇంకా ఫైనల్గా మన క్రాకరీ స్టాల్ అయితే వచ్చేసింది. ఎవ్రీ వీక్ కొత్త కొత్త కప్స్ ఉంటున్నాయి ఇక్కడ. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. కానీ ఎన్ని కొనుక్కుంటాం చెప్పండి. మంచిగా షోకేస్ ఉంది. ఒక క్రాకరీ యూనిట్ బోల్డ్ అంత ప్లేస్ ఉంటే బోల్డ్ అని రకరకాలు కొని పెట్టుకోవచ్చు. అంత అఫోర్డబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి. 50 రూపీసే పెద్ద కాఫీ మగ్ కూడా. హలో, వీఆర్ బ్యాక్. 6 లోపు వచ్చేసాం. చలి కదా బాగా బయట. ఇప్పుడు ఏముంటుందండి, టీ త్వరగా వెళ్ళిపోతున్నాం కదా 4:30కి. అప్పుడు పెట్టలేదు. ఇంక ఇప్పుడు రాగానే అల్లం టీ పెట్టాను. టీ తాగేసి వారానికి సరిపడా ప్రెప్స్లో పాటుగా కూరగాయలన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి లంచ్ బాక్సెస్ హడావుడి, రేపు లంచ్ ఏంటి అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. వ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టేసుకొని సర్దడం స్టార్ట్ చేశాను. ఏదన్నా పని చేసేప్పుడు నేను ఆ పని చేయడానికి మనకి ఏమేం కావాలో అవన్నీ రెడీ చేసేసుకొని ఒకేసారి దగ్గర పెట్టేసుకుంటాను. 10 సార్లు అటు ఇటు తిరగాలంటే నాకు హెడేక్ వస్తుంది. అది కూర్చున్నా నుంచున్నా ఎలా అయినా సరే. ఈవెన్ చాపింగ్ బోర్డ్, నైఫ్ ఇలాంటివి కూడా అన్నీ తెచ్చి పెట్టేసుకుంటా. ఎందుకంటే ఆకుకూరలు కట్ చేసి పెడతాను కదా, సీజర్స్ ఇవన్నీ పెట్టాల్సిన స్టోరేజ్ బాక్సెస్ ఏంటి, ఆ క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ వాష్ చేసి పెట్టేశాను కదా. లాస్ట్ టైం ఆరలేదుగా, ఆ తర్వాత ఆరాక అన్నీ ఫోల్డ్ చేసి పెట్టాను. అవన్నీ కూడా తెచ్చేసుకున్నా బంచ్. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసేసి నీట్గా సర్దేసుకోవడమే. ఫ్రిడ్జ్లో వెజిటబుల్ బాస్కెట్ అంతా ఫుల్గా ఉంటే బోల్డ్ అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలంటే అవి. ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది చూసారా, థర్స్డే ఫ్రైడే దగ్గర నుంచి ఇంకా అన్నీ అయిపోయి 1-2 ఆప్షన్సే ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలనిపిస్తుంది. అండ్ ఈ టైంలో మన దగ్గర మంచి చిక్కుడుకాయల సీజన్ కదా. ఇక్కడంత మంచి గింజలు ఉన్న చిక్కుడుకాయలు అసలు దొరకవు. ఎంత ట్రై చేసినా కూడా ఇంకేవో దొరికిన వాటితో నేనైతే సర్దుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా లీఫీ వెజిటబుల్స్ స్టోరేజ్ గురించి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మన ఫ్యామిలీలో కొత్తగా యాడ్ అయిన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం మీరు మంచిగా ఇలాంటి ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకొని దీనిలో ఆల్రెడీ మీకు ఒక ప్లేట్ ఉంటుంది, డ్రైన్ ప్లేట్ లాగా అనమాట. ఏమన్నా వాటర్ అలాంటివి వచ్చినా మాయిశ్చర్ కిందకి వెళ్ళిపోయి ఆకుకూరలు పాడవకుండా ఉండడానికి. అయినా సరే దాని మీద టిష్యూ పేపర్ కానీ ఇలా ఒక ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ వేసి నీట్గా లీఫీ వెజిటబుల్స్ పెట్టేసుకొని మళ్ళీ పైన కూడా అలానే వేసి పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ కూడా నాకు ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టాక వాటర్ వల్ల తడిచిపోయి ముద్దగా అయినట్టు అనిపిస్తుంది. నేను ఎక్కువ ఈ ఫుడ్ ర్యాపింగ్ పేపరే యూజ్ చేస్తాను. పర్టికులర్గా పాలకూర అండ్ మెంతికూర ఇలాంటివి నేను ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెస్తాను కాబట్టి నాకు దగ్గర 10 days వరకు నడిచిపోతాయి. అన్ని రోజులు ఉండాలంటే నాకు ఇదే బెస్ట్ అనిపిస్తుంది. కొత్తిమీర పొద్దున ఏంటంటే వెంటనే వాడేస్తాను కాబట్టి వాటికి టిష్యూ పేపర్ పెట్టినా పర్లేదు. ఇంకా అలా మెంతికూర పెట్టేశాను. పాలకూర ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి తెస్తే 10 days వస్తుందని. నా దగ్గర లాస్ట్ వీక్ తెచ్చిందే ఉంది, అందుకని ఈసారి పాలకూర అయితే తేలేదు. ఇంకొకసారి వండడానికి వస్తుంది, అందుకే మేతి తెచ్చాను. టొమాటోస్ తెచ్చాను. టొమాటోస్ మా దగ్గర 80 రూపీస్ ఉన్నాయి. మీ దగ్గర రేట్ ఎలా ఉందనేది నాతో కామెంట్ చేయండి. హైదరాబాద్లో రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తుంటే అక్కడి నుంచి మేము పర్టికులర్ ప్లేస్ నుంచి చూస్తున్నాం, మా దగ్గర వెజిటబుల్ రేట్స్ ఇలా ఉన్నాయని నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే కాలీఫ్లవర్ కూడా బ్యాక్ సైడ్ ఎక్సెస్ వేస్ట్ ఉంటుంది కదా, అదంతా రిమూవ్ చేసేస్తున్నాను. ఇదంతా అక్కడ వాళ్ళు చేయనివ్వరు, ఎందుకంటే వెయిట్ తగ్గిపోద్ది ఫ్లవర్దని. అప్పటికి నేను 1-2 పీకేస్తాను కానీ మొత్తుకుంటూ ఉంటారు, మ్యామ్ అవి తీయకండి, అవి తీస్తే వెయిట్ తగ్గిపోద్దని. ఇంక ఇక్కడ మనం స్టోర్ చేసుకునేప్పుడు అదంతా వేస్ట్, మనం ఎలాగో వాడుకోలేం కాబట్టి మంచిగా ఆ ఎక్సెస్ వేస్ట్ అంతా తీసేసి ఓన్లీ ఫ్లవర్ వరకే ఇలా మంచిగా క్లాత్ బ్యాగ్లో అయితే వేసి పెట్టేసుకుంటాను. ఇలా ఇంక కూరగాయలు సర్దేసుకోవడం అయిపోయింది. వాటన్నిటిని ఫ్రిడ్జ్ బాస్కెట్లో పెట్టేశాను. నార్మల్ ఆర్గనైజర్స్ అన్నీ పైనంతా సర్దేసి ఈ బహానాతో వారానికి ఒకసారి మంచిగా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కూడా అయిపోద్ది ఇవి సర్దే ప్రాసెస్లో. ఇంకా చికెన్ కర్రీ చేసి చపాతీ కూడా చేసేసాను. చికెన్ కర్రీ రెసిపీ నేనేం షేర్ చేయలేదు, మన ఛానల్లో ఉందిలేండి ఆల్రెడీ. అండ్ ఇదైతే ఫైనల్గా మా డిన్నర్ ప్లేట్ అనమాట. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ ఈ ప్రిపరేషన్లోనే గడిచిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం ఇంకా మండే చేద్దాం అనుకున్నాను, నాకు టైం సరిపోలేదు వెల్లుల్లి అవన్నీ వలవడానికి. మామూలుగా కూడా నేను సండే తక్కువ, అది ఎక్కువ మండేనే చేస్తూ ఉంటాను. అండ్ 2 kgs గ్రీన్ పీస్ కూడా వచ్చాయి కదా, అవి కూడా వలవాలి పెట్టాలి. అది జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ పనంతా ఇంక రేపైతే చేసుకుంటాను. ఇలా మనం సండే రోజు కొంచెం బద్దకిచ్చకుండా ప్లాన్ చేసుకుంటే వీక్ అంతా చాలా స్ట్రెస్ ఫ్రీగా హ్యాపీగా మార్నింగ్ లంచ్
లంచ్ బాక్సెస్ హడావుడిని అయితే మేనేజ్ చేయగలుగుతాం. అందుకే అంటారు ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనేది ఉండదు, అందరికీ సెలవు ఉంటుంది. అది హోమ్ మేకర్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు మాత్రం ఉండదు. దాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అయినా కూడా వాళ్ళు సండే రోజు అన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే మండే నుంచి స్మూత్గా ఆఫీస్కి వెళ్ళగలుగుతారు. ఇది ఈరోజు నా ప్రొడక్టివ్ రొటీన్ అయితే ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.